చేస్తావు నువ్వు. నన్ను ఇన్సల్ట్ చేస్తావా? ఇప్పుడు చూడు నేను నిన్నేం చేస్తాను. ఏం చేస్తున్నారు? ఐ యామ్ నాట్ హ్యాపీ. అనయ్య ఆ శత్రువులాగా పోసివ్వండి చూద్దాం. వదిలేసాయి, ఎందుకంటే టిఫిన్ బాక్స్ మూత తెరవలేనంత కష్టంగా ఉంది. ఏంటి అనుమానమా? తోతారాం, నువ్వు ఇలా పోసివ్వు. ఆ, ఇందులో నుంచి అన్న చాలా దృఢంగా ఉన్నాడని తెలిసిపోతుంది. ఒక్క చేత్తోనే కార్నే బోల్తా కొట్టిలా చేస్తాడు. కొంచెం సైలెంట్ గా ఉంటారా? జిమ్ లో పెట్టడానికి ఫోటోగ్రాఫ్ అవసరం. తోతారాం, బాడీ బిల్డర్ లాగా పోజ్ ఇవ్వు. మ్మ్. 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 వావ్, పర్ఫెక్ట్, ఫెంటాస్టిక్. గ్యారా ఏజెన్సీ క్రియేటివ్ మేనేజర్ ఏ మోడల్ అయితే వెతుకుతున్నారో తను నాకు దొరికేశాడు. ఐ యామ్ హ్యాపీ. మీరు ఎవరు? నేనొక క్రియేటివ్ డైరెక్టర్ ని. మరి మీ హెడ్ గ్లాస్, టెలిస్కోప్ అవన్నీ ఎక్కడికి పోయాయి? అది డిటెక్టివ్స్ దగ్గరే ఉంటుంది హనీ. ఏంటి అనుమానమా? నేనొక డిటెక్టివ్ కూడా అయ్యాను, ఎందుకంటే ఒక మోడల్ ని కూడా కనిపెట్టాను. ఐ యామ్ హ్యాపీ. హాయ్ హ్యాపీ, ఐఎమ్ హనీ. ఏ డాంకీ, ఆవిడ పేరు హ్యాపీ కాదు, ఆవిడ సంతోషంగా ఉంటున్నానని చెప్తున్నారు. ఏంటి అనుమానమా? లేదు, నా పేరు కూడా హ్యాపీయే. నీ పేరేంటి హ్యాండ్సమ్? కిట్ కిట్ ప్రజలందరూ కూడా ప్రేమగా అలాగే పిలుస్తారు. అవును మేడం, హ్యాండ్సమ్ అని చెప్పారుగా. ఇంతకీ నేను కూడా హ్యాండ్సమేగా. Yes, మీ పేరేంటో చెప్పండి. తోతారాం. తోతారామా? ఈ పేరు బాగోలేదు. ఈ రోజు నుండి నీ పేరు టిఆర్. టైర్? ఏంటిది టైర్ అనే పేరా? టైర్ అనే కూడా పేరుందా ఏంటి? ఓ, టైర్ కాదు, టిఆర్. యాడ్ వరల్డ్ లో ఇలాంటి పేరే పెట్టుకోవాలి. యాడ్ వరల్డ్? అవును, నాకొక యాడ్ ఏజెన్సీ ఉంది. ఇప్పుడు ఒక కొత్త యాడ్ కి టిఆర్ ని సెలెక్ట్ చేశాను. సల్మాన్ తో పాటు షూటింగ్ ఉంది. సల్మానా? అయితే నేను కూడా వస్తాను. అవునబ్బా మేడం, మేము అందరం వస్తాం. సారీ, ఏజెన్సీ రూల్స్ ఏంటంటే నో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అలౌడ్. ఫ్రెండ్స్, మేడం, వీఆర్ ప్రొఫెషనల్. నేను ఇతని మేనేజర్ని. నేనే పర్సనల్ ఫోటోగ్రాఫర్ని. నేను లేకుండా తోతారాం ఏ ఫోటోషూట్ కి ఒప్పుకోరు. ఏంటి అనుమానమా? నేను కుక్కం డైటీషియన్. మరైతే నేను కాస్ట్యూమ్ డిజైనర్. అయితే తను టిఆర్ కి ఏం అవ్వాలి? నేను తమ్ముడు. తమ్ముడు, వీడు స్పాట్ బాయ్ టోటల్ టీమ్. ఓకే, రేపు 9 గంటలకి స్టూడియో 10 లో షూటింగ్ ఉంది. అక్కడే అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకోవచ్చు. బాయ్. అన్నయ్య, మీరు మోడల్ అయిపోయారు. నువ్వేమంటున్నావు కిట్ కిట్? నిజంగానా? అందరికీ నమస్కారం. ఐఎమ్ హ్యాపీ. వెల్కమ్. జోర్దార్, నువ్వెందుకు ఇప్పుడు ఈ ట్రాలీ తీసుకొచ్చావు? కాస్ట్యూమ్ డిజైనర్ హనీయే కదా. టీమ్ వర్క్, యు నో. ఐఎమ్ ఇంప్రెస్డ్. నిన్నే కదా చెప్పారు మీరు హ్యాపీ అని. పేరు హ్యాపీయే. మీ పనులు చూసి ఇంప్రెస్ అయ్యానని చెప్తున్నాను. రండి, ఫోటోషూట్ స్టార్ట్ చేద్దాం. సల్మాన్ ఎక్కడా? ఆయన ఫోటోషూట్ కి వస్తారా ఏంటి? ఆయన స్ట్రైట్ గా రేపు షూట్ కి వచ్చేస్తారు. ఓకే తోతారాం, ఇలా రా. ఏంటది? ఆయన ముఖానికి కాస్త లైట్ అయ్యండి.
ఎవరు పోపట్ మాట వినడం లేదు. పోపటికి అవమానం అయిపోతుంది. సరే నేను ఒక పని చేస్తాను. తన మొహం మీద నేనే లైట్ కొడతాను. ఏం చేస్తున్నావు? పోపటి కదా తోతారా మొహం మీద లైట్ కొట్టమని చెప్పాడు. అన్నయ్య చూసి జాగ్రత్త, ఈ పాటికి ఆ డాంకి మీ మొహాన్ని పచ్చడి చేసేస్తుంటాడు. వావ్, క్రెయిన్ లేకుండా టాప్ యాంగిల్ షాటా? ఐఎమ్ హ్యాపీ. అరే అన్నయ్య కాస్త వెనక్కి వెళ్ళు. తోతారాం, నువ్వు కాస్త వెనక్కి వెళ్ళు. ఏవయ్యా మాట్లాడకుండా స్క్రీన్ వెనక్కి వెళ్ళి నిలబడ్డా. ఎక్కడే తీయబోయ్. ఏయ్. హ్యాపీ. నువ్వు తందూరి పిల్ల అయ్యేలోగా తప్పించుకున్నావు. ఏంటి అనుమానమా? ఈ రోజు మొట్టమొదటిసారిగా అన్నయ్య షూటింగ్కి వెళ్తున్నాడు. అన్నయ్య అదరగొట్టేసాయి. అర్థమైందా? వచ్చేసారా? ఐఎమ్ హ్యాపీ. సరే రండి, డైరెక్టర్ కలుద్దాం. సార్, ఈయనే టిఆర్, మన మోడల్. సల్మాన్ సార్ తో పాటు ఈయన మీరే యాక్ట్ చేయించాలి. వాట్ ఈస్ దిస్? వెళ్ళి తన్ని పంచి కట్టుకుని రమ్మని చెప్పండి. హే, ఏంటిది? ఎవరిని పంచకట్టుకుని రమ్మంటున్నావు? అన్న ఎవరో తెలుసా నీకు? నేనే డైరెక్టర్, నన్నే అడుగుతావా? నువ్వొక పేద రైతువి, నీ సమస్య ఏంటో చెప్పు. అవునబ్బా, పేదోడని అన్నాను. టిఆర్, మీ క్యారెక్టర్ ఒక బీద వ్యవసాయి, అందుకే మిమ్మల్ని పంచకట్టుకు రమ్మన్నారు. వదులు 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 నన్ను. ఇలా చూడు, నువ్వు మళ్ళీ నన్ను మెడ పట్టుకుని పైకెత్తావంటే వాడు ఎత్తేస్తాను నిన్ను. హే, వీడెత్తుకుంటాడా? అన్నయ్య నువ్వేంటో చూపించు. ఆగు తోతారాం, నువ్వు ఇక్కడ పనిచేయడానికే వచ్చావు. ఏంటి అనుమానమా? రౌడీజం చేస్తున్నావా? ఐ డోంట్ వాంట్ హిమ్. షూటింగ్ బ్యాకప్. ఏం చేస్తున్నారు టిఆర్? మీ మోడలింగ్ స్టార్ట్ అయ్యే లోపే మోడలింగ్ క్యారియర్ అయిపోయేలా ఉంది. డైరెక్టర్ కి సారీ చెప్పండి. హ్యాపీ మేడం కరెక్ట్ గా చెబుతున్నారు. మీరంటున్నారు కాబట్టి సారీ. నువ్వు వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకురా. అటు చూడండి, సల్మాన్ సార్ వచ్చారు. సల్మాన్ సార్ వచ్చేసారు, పదండి. ఎక్కడ సల్మాన్? సల్మాన్ ఎక్కడా? అన్నయ్య కాస్త తప్పుకోండి. సల్మాన్ కి ముందు నన్ను అవమానిస్తావా? నిన్ను ఇదిగో తీసుకో. హనీ, మా హనీ మీద చేస్తావా నువ్వు? నన్ను ఇన్సల్ట్ చేస్తావా? ఇప్పుడు చూడు నేను నిన్నేం చేస్తాను. ఏం చేస్తున్నారు? ఐఎమ్ నాట్ హ్యాపీ. మేము సల్మాన్ చూడడానికి వచ్చాం, కానీ ఇతను మధ్యలో గొడవ మొదలు పెట్టాడు. ఏంటి మీరు? ఈయనే సల్మాన్ సార్, సల్మాన్ అహ్మద్. ఈయనే ఫేమస్ మోడల్. ఈయనతోనే షూట్. నేను బయలుదేరుతున్నాను. నో సార్, ప్లీజ్. ఆ తర్వాత పెద్ద నష్టం అవుతుంది. సరే సరే.
షూటింగ్ మొదలు పెట్టండి కానీ వీళ్ళు నలుగురు ఇక్కడ ఉండకూడదు అర్థమైందా ఏంటిది చాలా ఇబ్బంది పెడుతున్నారు నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారు వాళ్ళు లేకపోతే నేను కూడా ఇక్కడ ఉండను అర్థమైందా అరే ఏం మాట్లాడుతున్నావు? ఇది నీ భవిష్యత్తు. ఇందులో ఏముంది? పోనీ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆ, అవును, అది మాత్రం కాకుండా మేము సల్మాన్ ని చూడడానికి వచ్చాము. ఇతను సల్మాన్ సార్ కి డూప్లికేట్ అంట. అంతా సర్దుకుంది సార్. ఐఎమ్ హ్యాపీ. డైరెక్టర్ తో షార్ట్ ఏంటో అడుగుతారండి. హలో, నమస్కారం సార్. సరే షార్ట్ ఏంటో చెప్పండి తప్పకుండా సార్. మీరిక్కడ తవ్వుతూ ఉన్నారు. ఆకాశంలో ఉరుముల శబ్దం, మెరుపుల కాంతి, తుఫాను వస్తుంది. ఆ తర్వాత స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని అక్కర్లేదు లైన్స్ చెప్పండి లైన్స్ పైనున్నవాడు బావినెలా తాకుతాడంటారు. అప్పుడు టీఆర్ వస్తారు. నేను సహాయము చేస్తానంటారు. ఆ తర్వాత వేగంగా తవ్వుతారు. మీరు సర్ప్రైజ్ అవుతారు. వేగంగా పూర్తయిందే. అప్పుడు ఆయన అంటారు, నేను ముండు పంజా మిస్టీని తింటున్నానని. బలము మరియు చురుకుదనానికి ముండు వారి పంజా మిస్టీ. అంతే. తవ్వేదేమో వీడు చెప్పేదేమో వీడు బాడీనేమో వీడు చూపిస్తాడు డైలాగ్ వీడు చెప్తాడు అలాంటప్పుడు నన్నెందుకు పిలిచారు వీరుగలు తిన్నాక ఈ ఆటలో నటించడానికి నాకు ఇష్టం లేదు సార్ సార్ ప్లీజ్ చెప్పేది వినండి. అంతా వేస్ట్ అయిపోయింది. షూటింగ్ క్యాన్సిల్. ఇప్పుడు ఏం చేయాలి? అవునబ్బా కెరీర్ ఆరంభం అయ్యే లోపే ముగిసిపోయింది. నేను ఒకటి చెప్పనా బ్యాకప్ అని చెప్పు. సార్ షూటింగ్ ఇప్పుడు కూడా జరుగుతుంది. సల్మాన్ రోల్ ని పోపట్ చేస్తాడు. ఇద్దరు కలిసి నటిస్తే చాలా బాగుంటుంది. ఏమంటారు? అది సరే గాని పక్షులు ఎలా గుంతలు సార్, తవ్వుతాయి? తను ఇంపార్టెంట్ ఏం కాదు. తను ట్రీ హౌస్ కట్టాలి. ముందు పంజామిస్తిని ఎవరైతే తింటారో వాళ్ళే కదా హీరో. మీరు ఎంత పెద్ద డైరెక్టర్, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. రైట్ రైట్. నేను ఏమైనా చేయొచ్చు. ట్రీ హౌస్ ఒక బ్రిలియంట్ ఐడియా. యా, ఈ క్రియేటివ్ లిబర్టీకి నేను ఒప్పుకుంటున్నాను. ఐఎమ్ హ్యాపీ. యాక్షన్. ఓరి భగవంతుడా, వర్షం వచ్చేలాగుంది. నేను ట్రీ హౌస్ ఎలా కడతాను? ఇదిగో నేను హెల్ప్ చేస్తాను. ఎంత త్వరగా నువ్వు ఎలా చేయగలిగావు? ఎందుకంటే నేను తీసుకుంటాను ముండో పంచామిస్టి. నువ్వు తీసుకో. ధైర్యానికి బలానికి ముండో పంచామిస్టి. కట్ కట్. ఓకే, బ్రిలియంట్ సింగిల్ టేక్. టిఆర్, నువ్వు భవిష్యత్తులో గొప్ప సూపర్ మోడల్ అవుతావు. నిజంగానా? నిజమే చెప్తున్నారా? థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. ఐఎమ్ హ్యాపీ. We are We are also also happy. happy. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. బన్నీ, నీ ఐడియా వల్ల పోపట్ యాక్టింగ్ వల్ల నేను మొదటి యాడ్ షూట్ లో మంచి విధంగా నటించాను. తోతరం ఎప్పుడు ఒక మిత్రుడై ఇంకొక మిత్రుడికి సహాయం చేస్తాడు. ఏంటి అనుమానం? డైరెక్టర్ వచ్చేవారు 2 యాడ్స్ యాక్ట్ చేస్తారని అడుగుతున్నారు ఏం చెప్పమంటావు సరే అంటావా వద్దంటావా సరే